వలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ప్రార్థన గూర్చి ఆయన హెచ్చరిస్తూ, నీవు వేషధారుల వల్లే ప్రార్థించొద్దు అన్నాడు. అలాగే నీవు ఉపవాసం ఉండినప్పుడు కూడా వేషధారుల వల్లే ఉపవాసం ఉండొద్దు. వారు అనేక మందికి కనిపించి ఎంత బాగా ప్రార్థన చేస్తున్నాడు, ఎంత బాగా ఉపవాసం ఉంటున్నాడు అని వారి రివార్డు భూమి మీదే పొందుకుంటారు. నీవు అలాగా వద్దు. నీవు ఉపవాసం ఉంటున్నట్లు కనిపించకుండా నీవు ఉపవాస ప్రార్థన చెయ్యి. అలాగే నీవు రెగ్యులర్గా నీవు ప్రేయర్ చేస్తున్నప్పుడు కూడా నీవు మనుషుల కొరకు కాక, మనుషులు చూస్తున్నారు నన్ను ఎంత బాగా భక్తిపరుడు అనుకుంటూ ఉన్నాడు అన్నట్లు కాక, దేవునితో నీవు సంభాషిస్తున్నావు అన్నట్లు నీవు చెయ్యి అని తెలియపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ఈ సందర్భంలో ఇన్ని విషయాలు యేసుక్రీస్తు మనకు బయలుపరుస్తూ ఉండగా, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అపోస్తలుడైన పౌలు ఈ అధ్యాయంలోనే ప్రార్థన గురించి చాలా కీలకమైన విషయాలు ఆయన చెప్తున్నాడు. ఏంటి? మనము ప్రార్థించినప్పుడు, సరే మనం ప్రార్థించేటప్పుడు వేషధారులాగా కాకుండా స్వచ్ఛమైన మనసుతో హృదయంతోనే ప్రార్థించే వాళ్ళుగా మనం ఉన్నామే అనుకుందాం. అది మామూలు ప్రార్థన కావచ్చు, ఉపవాస ప్రార్థన కావచ్చు, ఏ ప్రార్థన అయినా కావచ్చు. మనం వేషధారులకు కాకుండా మంచి హృదయంతోనే మనం ప్రార్థించడానికి దేవుని సన్నిధిలో ఉందాం అనుకుందాం. కానీ చాలాసార్లు మనకి ఏం ప్రార్థించాలో తెలియనప్పుడు ఏం చేయాలి? అట్ టైమ్స్ ఆర్ మెనీ టైమ్స్ we may not be knowing exactly what to pray and what to express and what to speak in prayer. Then what we should do? దీన్నే దేవుడు ఈ సందర్భంలో రాయించి పెట్టాడు. మనము ఏం ప్రార్థించాలో మనకు తెలియనప్పుడు, ఏం అడగాలో మనకు తెలియనప్పుడు, ఏమి ఉచ్చరించాలో మనకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన తరపున ప్రార్థన చేస్తాడు అని దేవుని వాక్యము వాగ్దానం చెప్పట్లేదు. కానీ ఏం ప్రార్థించాలో, ఏ మాటలు పెట్టి ప్రార్థించాలో మనకు తెలియనప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన పక్షమున ఉండి మన కొరకు ఆయన విజ్ఞాపన చేయు విజ్ఞాపనకర్తగా మనతో కలిసి ఆయన ప్రార్థించడం జరుగుతుంది. అప్పుడే మనము ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో దేవునికి ప్రార్థన చేస్తాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్యాన్ని చాలా మంది చదువుచున్నప్పుడు, లేదు ఇది దేని గురించి బయలుపరుస్తూ ఉంది, ఇది దేని గురించి చెప్పబడిందంటే భాషలతో మాట్లాడడం గురించి ఇది చెప్పబడిందని అనేక మంది అనొచ్చు. కాదు, ఇది భాషల గురించి మాట్లాడి భాషల గురించిన ఈ వాక్యం కాదు. ఎందుకంటే భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఉచ్చారణ అన్నది తెలుస్తుంది, ఉచ్చరించడమే ఉంటుంది. ఉచ్చరించడం అంటే ఏంటి? స్పీకింగ్. పోనీ బ్యాబ్లింగ్ కన్నా ఒక సౌండ్ ఉంటుందేమో, ఈ గ్రోనింగ్స్ కి అయితే సౌండే ఉండదు. మూల్గు అంటే మీకు తెలుసు కదా. సో మనము చాలా సందర్భాలలో మూల్గడం జరుగుతుంది. మూల్గు అన్నది రకరకాలుగా ఉండొచ్చేమో, కానీ ఇది ఆత్మ సంబంధంగా దేవుడు వ్రాయించిన ఈ మూల్గు అయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతో జరిగేదే ఈ మూలుగు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందుకే ఇంగ్లీష్లో ఉంది, ద స్పిరిట్ ఆల్సో హెల్పెత్ అవర్ ఇన్ఫర్మిటీస్. హల్లెలూయా. మన బలహీనతల యందు ఆత్మ తానే మనకు సహాయము చేస్తాడు అని ఈ వాక్యం తెలియపరుస్తుంది. మన బలహీనతలు అంటే ఏంటి? మన బలహీనతలు అంటే మన శరీర బలహీనతలు, ఇంకా మనకు ఫీవర్ రావడము, మనము లేవలేకపోవడము, ఓపిక లేకపోవడము, నీరసంగా ఉండడం, అవి కాదు. మన బలహీనతలు అంటే కొన్నిసార్లు ఎలా అయిపోతుందంటే, మనం ఎంతో జ్ఞానం కలిగి ఉన్నా, ఎంతో ఆత్మవశులమై మనం ఉన్నా, భాషలతోనే మాట్లాడే యొక్క పరిస్థితి మనకున్నా, దేవుని వాక్యము వాక్య జ్ఞానం సమృద్ధిగా మనకున్నా, ఎగ్జాక్ట్లీ ఒక దాని కొరకు ఏం మాట్లాడాలో, ఏం ఎక్స్ప్రెస్ చేయాలో, ఏమని ప్రార్థించాలో మనకు తెలీదు. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మన హెల్ప్గా, మన సహాయకారిగా మన యొద్దకు ఆయన వచ్చి మనతో కలిసి
దేవునికి ఆయన విజ్ఞాపన చేయగా, ఇప్పుడు మనము పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణ గైడెన్స్ కింద మనం ఉంటాం కాబట్టి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో మనం ప్రార్థించడం జరుగుతుంది. హల్లెలూయా. అలా చేసిన వెంటనే ఏమవుతుంది? మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడే ఎందుకు మన తరపున మన పక్షమున విజ్ఞాపన చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఎందుకు హెల్ప్ గా ఉండాలి? యేసయ్య ఉండొచ్చు కదా. ఇక్కడ ఒక వండర్ఫుల్ సీక్రెట్ ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తా. 27కి వద్దాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. హృదయములను పరిశోధించువాడు, ఇంగ్లీష్ లో ఉంటుంది, హీ దట్ సర్చెత్ ద హార్ట్స్ knoweth what is the mind of the spirit. ఇప్పుడు మీరు మైండ్ ఆఫ్ ద స్పిరిట్ విన్నారు. ఎంతమంది మైండ్ ఆఫ్ ద క్రైస్ట్ విన్నారు? మీకు అది తెలుసుంటే ఇది కూడా తెలియాలి. సో 27లో ఏమని వాక్యం ఉంది? హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఎరిగినవాడు. ఎవరైనా హృదయములను పరిశోధించేవాడు ఎవరు? హీస్ గాడ్ ద ఫాదర్. హృదయములను పరిశోధించేవాడు తండ్రి అయిన దేవాతి దేవుడు. ఆత్మ యొక్క మనసును ఎరిగినవాడు. హల్లెలూయా. అంటే తండ్రి అయిన దేవునికి ఎగ్జాక్ట్లీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రార్థన చేస్తున్నాడో తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు ఏ మైండ్ కలిగి ఉన్నాడో తెలుసు. ఇప్పుడు మనము మన జ్ఞానంతో, మన కేంబ్రిడ్జ్ డిగ్రీ యొక్క జ్ఞానంతో, ఆక్స్ఫర్డ్ ఎంఫిల్ జ్ఞానంతో ప్రార్థన చేసిన ఒక క్లారిటీ అందులో ఏడవదు. అప్పుడు ఎలా దేవుని తెలుస్తుంది? అఫ్ కోర్స్ దేవునికి అన్ని తెలుసు, ఓకే. కానీ దేవుడు మనకు కూడా ఫ్రీడమ్ ఇచ్చాడు కాబట్టి మనల్ని అడగమన్నాడు. కాబట్టి అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తీయబడును, వెదకుడి జీవితంలో మీకు దొరకదు అన్నాడా? దొరుకును అని మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మనమే అడగాలి, మనమే వెదకాలి, మనమే తట్టాలి. ఇంత గొప్ప ఫ్రీడమ్ దేవుడు మనకి ఇచ్చి అడగమంటే at times we don't know what to pray and how to pray. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సీన్లోకి ఎంటర్ అయ్యి మన పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉండగా, హృదయములను పరిశోధించు తండ్రి మనల్ని డైరెక్ట్ గా చూడడు గాని మన కొరకు మన పక్షమున పరిశుద్ధాత్మ దేవుడు ఏ విజ్ఞాపన చేస్తున్నాడో. ఇప్పుడు మూలుగులు మనమే మూలిగేది. ఉచ్చరించే మూలుగులు కాదు ఇవి, అర్థమయ్యే మూలుగులు కాదు, వినపడే మూలుగులు కాదు. మూలుగు అంటేనే అదొక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. స్పీచ్లెస్ అని అర్థం. మూలుగు అంటే గ్రోనింగ్స్ అంటే స్పీచ్లెస్. యూ కెన్ ఓన్లీ హియర్ అ మైల్డ్ పెయిన్ఫుల్ సౌండ్, అన్ఎక్స్ప్రెసివ్ సౌండ్. ఇలా చేసినప్పుడు మనమే మూలిగేది, కానీ అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనసు. మూలుగుచున్నది మనమే, కానీ అది పరిశుద్ధాత్మ దేవుని మనసు. కాబట్టి ఇప్పుడు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఈ మూలుగులు విని పరిశుద్ధాత్మ దేవుని యొక్క మనసును ఎరిగి ఆ మనసును బట్టి మన అవసరత ఏంటో, మనకేం కావాలో, ఏమి కావాలి అని ప్రార్థించలేని స్థితిలో మనమున్నామో, ఏమి అడగాలని అడగలేని స్థితిలో మనమున్నామో, ఆయన దానిని దయచేవాడుగా ఉండి తన్ను ప్రేమించు వారికి, తన సంకల్పములో నడుచు వారికి సమస్తము సమకూడి మేలు జరుగులాగున ఆయన చేస్తాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇంత గొప్ప సహాయకుడైన పరిశుద్ధాత్మ దేవుని మనము ప్రతినిత్యము వెల్కమ్ చేయాలి మన లైఫ్ లోకి. హల్లెలూయా. ఈవెన్ ఇఫ్ we know so many things, still we should invite Holy Spirit God to lead us, guide us, counsel us, comfort us, because He is the Spirit of truth. సత్య స్వరూపి యొక్క ఆత్మ ఆయనే కాబట్టి మనకు గోచరము కాని అనేకమైన సంగతులు ఆయనే తెలియపరుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇంతగా మాట్లాడుతున్నా ఇవన్నీ నాకు ఎలా తెలుసు? ఇట్ ఈస్ ద హోలీ స్పిరిట్ గాడ్ హూ థాట్ మీ, బికాస్ హీ ఈస్ ద మైటీ టీచర్, హీ ఈస్ ద మైటీ లీడర్. ఈ ప్రపంచ వ్యాప్తముగా ఎంతో మంది లీడర్స్ ని మనం చూస్తున్నాం. గవర్నెన్స్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, ఇక డిఫరెంట్ సెక్టర్స్ లో కావచ్చు, లీడర్స్ ని చూస్తున్నాం. వాళ్ళందరికి మించిన మైటీ లీడరే పరిశుద్ధాత్మ దేవుడు. పలు పలు రకములుగా అనేక మందిని ఈ యొక్క మానవ జాతి సుభిక్షముగా ఉండుట కొరకు, దేవుని రాజ్యం బలముగా కట్టబడుట కొరకు అనేక మంది లీడర్స్ ని లీడ్ చేస్తున్న
మైటీ లీడర్ పరిశుద్ధాత్మ దేవుడే. మరి అంత బిజీగా ఆయన ఉండి కూడా నీవు గనుక ప్రార్థించలేని పక్షములో, ఎలా ప్రార్థించాలో తెలియని పక్షములో ఆత్మవశుడవై నీవు పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానించినప్పుడు, హోలీ స్పిరిట్ గాడ్ ఫిల్ మీ విత్ యువర్ స్పిరిట్, ఎంపవర్ మీ విత్ యువర్ పవర్, ఫిల్ మీ విత్ యువర్ ప్రెజెన్స్, అండ్ ఐఎమ్ రియలీ హెల్ప్లెస్ టు ప్రే వాట్ టు ప్రే. నేనేం ప్రార్థించాలో ప్రార్థించలేకపోతూ ఉన్నా, ఏం అడగాలో అడగలేకపోతున్నా, అసలు నా జీవితానికి ఏది ప్రాముఖ్యమైందో నేను తెలుసుకోలేకపోతున్నా, అసలు నేను అడగలేకపోతున్నా, పేషెంట్గా నేను ఉండలేకపోతున్నా, నాకు ఏది కావాలో దాని కొరకు నేను నిరీక్షించలేకపోతున్నా, నాకు సహాయం చేయండి పరిశుద్ధాత్మదేవా అని అడిగిన వెంటనే ఆయన నీ యొక్క పక్షముగా నీ జీవితంలోనికి ఆయన డీప్ వేలో ఆయన ప్రెజెంట్ అవ్వవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రెజెన్స్ ని ఇమ్మెజరబుల్ గా తీసుకొని వచ్చి నిన్ను ఆయన నింపి, నిన్ను ఆయన బలపరచి, అందుకే 26 స్టార్టింగ్ లోనే ఏముంది, మన బలహీనతల యందు. ఈ బలహీనత ఆత్మ సంబంధమైన బలహీనత. దిస్ ఇస్ నాట్ ఫిజికల్ ఆర్ న్యాచురల్, దిస్ ఇస్ ప్యూర్లీ స్పిరిచువల్. ఏ బలహీనత ఇది? మనం చాలా ఆత్మీయంగా ఉంటాం, ఆత్మ సంబంధమైన మనసే కలిగి ఉంటాం, ఆత్మ సంబంధంగానే బలపరచబడుతూ ముందుకే వెళ్తుంటాం. స్టిల్ కొన్ని విషయాల్లో మనము బలహీనంగా అనిపించబడుతూ ఉంటాం. అసలు ఈ వాక్యం దేని కొరకు రాయబడిందో నాకు అర్థం కావట్లేదే అన్న ఒక బలహీనత. అసలు దేవుడు నన్ను ఆ ప్లేస్కి ఎందుకు వెళ్ళమంటున్నాడు నేను తెలుసుకోలేకపోతున్నానే అన్న ఒక బలహీనత. ఇప్పుడు నేను ఏమని ప్రార్థించాలి, ఆ బ్రదర్ సిస్టర్ కొరకు నేను ఏమని ప్రార్థించాలి? ఎవరైనా మన ఆత్మీయులు మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయండి, మా కొరకు ప్రార్థన చేయండి, మా కుటుంబం ఇలాగుంది, ఇదిగో మా సమస్యలు ఎలాగున్నాయి, భార్యాభర్తల మధ్యలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినప్పుడు ఏ థాట్ కూడా, ఏ వర్డ్ కూడా, ఏ రెవల్యూషన్ సొల్యూషన్ కూడా ఇవ్వలేనటువంటి బలహీనతలో మనం ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తానే మన పక్షమున విజ్ఞాపన చేసి, హృదయములను పరిశోధించు దేవాతి దేవుడైన తండ్రి అయిన దేవునికి మన ప్రార్థన వినపడులాగున, మన యొక్క హృదయంలో ఉన్న బాధ అది ఆయనకి తెలియలాగున, మనం దేవుని కొరకు మూలుగుచున్నామో అది దేవునికి తెలియలాగున పరిశుద్ధాత్మ దేవుడు మనతో కలిసి ప్రార్థించి విజ్ఞాపన చేసి మన మూలుగు ఆయన వినులాగున, పరిశుద్ధాత్మని మనస్సు మన తండ్రి అయిన దేవుడు తెలుసుకొని చెవిలాగున చేయడం జరుగుతుంది. ఇది పరిశుద్ధాత్మ దేవునికి, తండ్రి అయిన దేవునికి ఉన్న వండర్ఫుల్ కమ్యూనికేషన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఏదైనా కమ్యూనికేట్ చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాంటి పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఎప్పుడూ ఉంది. అలాంటి పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ఉంది కాబట్టే ఈ యొక్క సృష్టి అంత పర్ఫెక్ట్గా ఉంది. ఎక్కడైనా ఫిజిక్స్ లాస్ ఫెయిల్ అవుతాయా? ఎప్పుడైనా ఈ భూమి పైన గ్రావిటీ ఫెయిల్ అయింది అని మీరు విన్నారా? మరి ఆ గ్రావిటీ భూమి మీదకి ఉండులాగునా ఇంకా మనము పరిశోధించి తెలుసుకున్న అనేకమైన ప్లానెట్స్ అనబడే ఆ ప్లానెట్స్కి కూడా వాటికి తగినట్లుగా ఉండులాగున ఇలాంటి వినూత్నమైన ఈ యొక్క ఆశ్చర్యకరమైన సృష్టిని సృష్టించింది పరిశుద్ధాత్మ దేవుడే. తండ్రి అయిన దేవునితో పర్ఫెక్ట్ కమ్యూనికేషన్ ద్వారా దీనిని ఆయన బిహైండ్ ద సీన్స్ గా సృష్టించాడు. కనిపించని రీతిగా ఆయనే అన్నిటినీ కూడా సమకూర్చి తయారు చేశాడు అని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక.